హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా పాత సబ్స్క్రైబర్స్ మ్యారేజ్ సీజన్ వచ్చింది కదా, ఫంక్షన్కి వెళ్ళడానికి మేకప్ ప్రొడక్ట్స్ కోసం ఏదో కొంచెం వీడియో చేయండి. నెక్స్ట్ మేకప్ ఎట్లా, సింపుల్ మేకప్ ఎట్లా చేసుకోవాలనేది కూడా చూపించమన్నారు. ఈరోజు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను, ఏమేమి యూజ్ చేస్తాను అనేది. అలా నేను డైలీ మేకప్ చేసుకోను. ఓకే, మరి హెవీగా ఉండవు నా దగ్గర, పర్సనల్గా కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇది బ్యాగ్ నాది, ఇందులో చాలా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ చూపిస్తా. ఐ షేడ్స్ నాకు చాలా ఇష్టం, న్యూడ్ కలర్స్ ఇష్టం. ఇది ఈ కంపెనీది. నెక్స్ట్ మళ్ళీ న్యూడ్లోనే ఇంకొకటి, ఈ షేడ్స్ కూడా బాగుంటాయి. అయిపోవడం ఏంటి, చాలా మటుకు అయిపోయినాయి ఇవి. ఇలా మీకు కనిపించట్లేదా? ఓకే, ఇది. నెక్స్ట్ ఇది ఒకటి వెట్ అండ్ వైల్డ్ది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ షేడ్ అయితే ఇది అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇవే ఉన్నాయి ఐ షేడ్స్. ఇంకొకటి లాక్మీలో ఉంది. లాక్మీలో కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది చాలా ఇదైపోయింది అనమాట, అయిపోయి వచ్చింది. కనిపిస్తున్నాయా? ఇవి కొంచెం డార్క్గా ఉంటాయి. ఫస్ట్ నేను న్యూడ్ కలర్ వేసి దానిపైన స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు నేను ఈ షేడ్స్ వాడతాను అనమాట. కొంచెం డార్క్గా ఉంటుంది. ఇది లాక్మీ కంపెనీది. ఇంకా ఐబ్రో సెట్టింగ్ కోసం అయితే నేను ప్యాక్ వాడతాను. నాకు ప్యాక్ బాగా నచ్చుతుంది ఐబ్రో సెట్టింగ్స్కి. కనిపిస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవడం ఏం కాదు, వస్తుంది. సగం వరకు అయిపోయింది. కంపెనీ ప్యాక్ ఓన్లీ 3 కలర్స్ ఉంటాయి, బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్, కొంచెం గ్రే షేడ్. ఇది బ్లాక్ కూడా కాదు, డార్క్ బ్లాక్ కాదు కదా, జెడ్ బ్లాక్ కాదు, నార్మల్ బ్లాక్ ఉంటుంది ఇందులో. ఇంకా డర్మా కలర్స్ వాళ్ళది ఈ ప్యాలెట్ ఒకటి యూజ్ చేసేదాన్ని. ఇది ఆల్మోస్ట్ కొన్ని ఎత్తి నాకు రెగ్యులర్గా యూజ్ చేసేవి ఏమేమి ఉన్నాయో అవి తీసి బ్యాగ్లో వేసుకునేదాన్ని. అవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇవి సేమ్ అయిపోయిన తర్వాత పెద్దవి పెట్టాను. ఇవి ఏంటంటే మా అపార్ట్మెంట్లో కానీ తెలుసున్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మేకప్ చేయమన్నా కానీ వాళ్ళ కోసం షేడెడ్ కాంబినేషన్ సెట్ చేసుకొని వేస్తాను అనమాట వాళ్ళకి. అదొకటి. ఇదే సేమ్ నేను దగ్గర నోస్ ప్యాలెట్ అవి ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా ఎందులో సదరేనో తెలీదు, ఒక్క నిమిషం చూపిస్తా. ఇవన్నీ తీసి బయట పెట్టాలి అనుకున్నాను, బట్ టైం చాలా. ఎక్కడ పెట్టానో కూడా అర్థం అవడంలే. ఇది ఒక్కటి నాకు ఇష్టమైన ప్యాలెట్. నాకు ఇష్టమైన మాయిశ్చరైజర్స్ ఇందులో ఉంటాయి. పెద్ద దాంట్లో లేవు కదా. ఇది కూడా డర్మా కలర్ వాడితే ఆ చిన్నది అయిపోయిన తర్వాత ఇది పెద్దది తెప్పించాను. ఇదంటే కాస్మెటిక్స్ ఏదైనా 36 months ఉంటాయి కాబట్టి మనం తీసుకోవచ్చు. ఇది ఫిక్సింగ్ పౌడర్ కూడా, ఫిక్సింగ్ పౌడర్ కూడా ఇదే. ఇది తెచ్చి ఆల్మోస్ట్ ఇంకొక వస్తుంది, 5-6 times వస్తుంది. ఏంటక్క ఇలా అయిపోయినాయి అంటే బ్యాగ్లో వేస్తాం కదా. ఇది వచ్చి నాకు అండర్ ఐ ఉంది కదా సర్కిల్స్, దానికోసం ఈ షేడ్ వాడతాను. షేడ్ నెంబర్ అన్నీ అయిపోయినాయి, అది అయిపోయినట్టు తెలుస్తుంది. షేడ్ కలర్ నేను మంచి వీడియోలో లింక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ షేడ్లు గుర్తు. ఇది 800 ఉంటుంది. ఫస్ట్లో నేను 350 ఉన్నప్పటి నుంచి నేను యూజ్ చేశాను ఇవి. తర్వాత అలాగా. ఇది నోస్ కటర్ అంటారు అనమాట. చూస్తారు ఎంత బ్రౌన్గానో, చాలా డార్క్గా ఉంటుంది ఇది నోస్ కటర్ అనేది.
మీకు వీడియో అనేది క్లియర్గా ఉందో లేదో తెలియదు, లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. తను కొన్ని తెప్పించుకుంటా అంది, నేను లింకులు పెడతా అన్నాను, కానీ తను ఒకసారి చేసి పెట్టండాక రేపు మేకప్ చేసుకునేటప్పుడు నాకు ఏది మీరు వాడుతున్నారనేది తెలుస్తుంది. ఇది ఈ 3 ఒక సెట్ అనమాట నేను వాడేది. నాకు మాయిశ్చరైజర్ ఇది ఇష్టం. ఇది అయిపోయింది కొంచెం ఉందని తర్వాత ఇది తెప్పించాను, ఇది కూడా అయిపోయింది మొత్తం. నేను ఇదే వాడతాను. ఇదే సేమ్ ఫేస్ వాష్ ఉంటుంది, వాడాను కానీ మరి 1000 రూపీస్ ఒక ఫేస్ వాష్ అండి 850 అనేసరికి నేను ఒకసారి వాడిన తర్వాత నార్మల్గానే వాడుతున్నాను. కానీ మాయిశ్చరైజర్ అయితే నాకు ఇది బాగా నచ్చుతుంది, బాగుంది. డైలీ నైట్ ఫేస్ వాష్ చేసుకొని ఇది ఒకటి అప్లై చేసుకున్నా బాగుంటుంది. ఇంకోటి ప్రైమర్ అయితే నేను కలర్ బార్ వాడాను, షుగర్ది అనమాట. ఇది కలర్ బార్ కూడా ఉండాలి, నేను ఎక్కువగా రెగ్యులర్గా వాడేదాన్ని. ఒక 2 టైమ్స్ నుంచి షుగర్ది వాడుతున్నాను. ప్రైమర్ బాగుంటుంది, కొంచెం వేసుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం వేసుకున్నా కానీ, ఎందుకంటే నాకు మీరు చూస్తూనే ఉన్నారు కొంచెం బ్లాక్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి. పింపుల్స్ వచ్చిన తర్వాత అవి తగ్గక ఇది వేయడం వలన ఏంటంటే మనం వేసే ఫౌండేషన్ కానీ ఇవి క్రీమ్స్ కానీ స్మూత్గా అప్లై అవుతాయి, ఈవెన్గా ఒకేలాగా అన్ని ప్లేసుల్లోనే అప్లై అవడం కోసం అనేది మనం భాషలో చెప్పాలంటే ఇది ప్లాస్టింగ్ కూడా కాదు, వైట్ సిమెంట్ అంటే మనం పెయింట్ వేయకముందు ప్రైమర్ అని ఒకటి వాల్స్కి వేస్తాం చూడు, ఒకే ఈవెన్గా రావాలి, ఆ టైప్లో యూజ్ చేసేదాన్ని. నా భాషలో నేను చెప్తున్నాను. ఇది అనమాట ప్రైమర్, చాలా స్మూత్ ఉంటుంది. నేను కలర్ బార్ తర్వాత నాకు నచ్చింది ఇది ఒకటి. ఇంకొకటి సింపుల్గా చేసుకోవాలి అంటే మ్యాక్ అయితే ఇది వాడతాను. ఇది NC42 అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. NC42 అనమాట. నా కలర్కి ఈ షేడ్ వాడతాను అనమాట. తర్వాత ఇంకా మస్కరా అంటారా, నాకు ఫేస్ అండ్ క్యాండీస్ వాళ్ళది ఇది చాలా ఇష్టం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది సెకండ్, ఇది కొత్తగా వచ్చింది అనమాట. రెండింటికి తేడా తెలుస్తుందా? అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం డార్క్గా వచ్చేది, ఇప్పుడేమో కొంచెం ఇది అయిపోయింది. ఇది వాళ్ళది ఇది వాడతాను, లైనర్ కూడా ఇది అయిపోయి, ఇది కొత్తదే. దీని సెట్ అయిపోయినది, పడేసా. ఇది మళ్ళీ ఆర్డర్ చేసుకున్నా. నాకు లిప్స్టిక్ ఇది చాలా ఇష్టం, బాగుంటుంది. ఇది కలర్ బార్ది, షేడ్ వచ్చి 17 కనబడుతుందా మీకు షేడ్? ఇది షేడ్ వచ్చి ఇలా ఉంటుంది, న్యూడ్ కలర్ ఇది. ఈ షేడ్ వాడతాను నేను. ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉండాలి, అది ట్వింకిల్, ఆ పెద్దమ్మాయి అది గయప్ చేసింది అనమాట. నాకు ఈ న్యూడ్ కలర్స్ లిప్స్టిక్ అంటే చాలా ఇష్టము. లేదంటే చెర్రీ రెడ్, ఎక్కువ ఇవి ఉంటాయి. న్యూడ్ కలర్ లేదా చెర్రీ రెడ్. నాకు కాటుక పెట్టాలంటే చాలా ఇష్టం, కానీ నాకు కాటుక ఎంత వాటర్ ప్రూఫ్ వాడినా చిన్న ఐస్ మూలన కిందకి అంటుకుపోతూ ఉంటుంది. ఎంత వాటర్ వాడినా కానీ అది ఒక 1 hour 2 hours ఒక షేడ్లా వచ్చేస్తుంది. నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. ప్లమ్, ఇది సెకండ్ పెన్సిల్. ఇంతకుముందు వైట్ అండ్ పర్పుల్ కలర్లో వచ్చేది, ఇప్పుడు ప్యాకింగ్ మార్చారు, ప్లమ్ తీసుకున్నాను. ఈ బ్రషెస్ కోసం తర్వాత చెప్తాను. ఇంకా లైనర్స్ అంటారా, మనకి నచ్చినవి లిప్ లైనర్స్ అంటారా, మనకు నచ్చినవి తీసుకోవచ్చు. బెల్లా వాళ్ళది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి తీసుకుంటా ఉంటాను. లాక్మీది ఇది ఒకటి చెర్రీ రెడ్, నాకు ఇది ఒకటి అయిపోయింది. ఇది అవసరమైనప్పుడు మాత్రమే చెక్కి వాడుతూ ఉంటాను. మళ్ళీ ఇంకొకటి ఫేస్ ఏంటది షుగర్ వాళ్ళది, ఈ షేడ్ ఒకటి బాగుంటుంది. ఇది షేడ్ నెంబర్స్ ఉన్నాయా, 21 రోజ్ అని ఉంది. మరి దీని మీద అయితే మీకు తెలుసు కదా, మన దాన్ని ఏంటి ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, మనకు సెట్ అయిందా కనుక్కుంటాను. కానీ
దాని బయోగ్రఫీ తెలుసుకోను, అది మనకి మంచిదా కాదా అని. ఇవి ఉన్నాయి నా దగ్గర లిప్ లైనర్స్. ఇంకేంటంటారా, ఇవి ఉంటాయి కదా ఇక్కడ పెట్టి ఇలాగా శారీస్ మీద. ఎందుకంటే ఇంట్లో ఉంటే కుంకుమ పెట్టుకుంటాం, బయటికి వెళ్ళామంటే కొంచెంసేపటికి అది కొంచెం ఇదైపోతూ ఉంటుంది. అందుకే డ్రెస్సెస్కి అయితే ఒక కలరు, శారీస్కి అయితే ఒక కలర్ కింద అని చెప్పి నేను 2 షేడ్స్ తీసుకున్నాను. ఇదొకటి, ఇదేంటంటారు, మనం సన్నంగా కనిపించడానికి ఫేసు, ఇవి వాటిని ఏమంటారు అనేది కనుక్కోలి, అన్నీ ఇరగొట్టేశారు. అందుకని నేను వాడను. ఇది ఎప్పుడు దేంట్లో తెప్పించాను, ఇది నైకాలోనూ పర్పుల్లోనే తెప్పించాను. ఇది రేటు తక్కువ అని తెప్పించాను, కానీ మనం సెల్ఫ్గా వాడుకునేటప్పుడు ఇది సెల్ఫ్గా సపోజ్ ఇది చెప్తున్నాను, ఇది కంపెనీది కాదు, ఇది మామూలు రేటు. చాలా మంది అంటారు 500లో మేకప్ కిట్, మేకప్ సెట్ ఎట్లా సెట్ చేసుకోవాలి అని. మనం సెల్ఫ్గా వాడుకుంటున్నాం కాబట్టి కొంచెం బెటరే వాడడం బెటరు. ఎందుకంటే తర్వాత మనకి ఒక ఫేస్లో ఒక డల్నెస్ అనేది ఇవన్నీ. అందుకే తీసుకునేది 1-2 అయినా కొంచెం మంచి క్వాలిటీ తీసుకోవడం, మంచి కంపెనీవి, క్వాలిటీ కాదు మంచి కంపెనీవి తీసుకోవడం బెటర్ అని. ఇది కలర్ బార్దే, ఇది కలర్ బారే, ఇది కూడా మస్కరా, ఇది మస్కరా. ఇంకా బ్రషెస్, ఇది ఒకటి ఏంటంటే పౌడర్ బ్రష్ ఒకటి ఉంటుంది నా దగ్గర, ఫౌండేషన్ అప్లై చేసేది ఒకటి ఉంటుంది, అది ఎక్కడికి పోయిందో కనిపించలే. ఇంకేంటంటే ఈ వీటితో బ్లెండింగ్ వాడతాను, మీకు చూపిస్తాను. ఇది చాలామంది డ్రైగా అప్లై చేస్తారు, క్రీమ్ అప్లై చేసిన తర్వాత అది ఎట్లా వాడాలి ఏంటనేది చూపిస్తాను. కాజల్ అంటారా, ఇది తెప్పించాను కానీ నేను వాడను, పిల్లలకు మాత్రం వాడతాను. ఇది మన ఒకళ్ళొక దగ్గర తీసుకుంది. తర్వాత ఏంటంటే మనం ఎంత ఫిల్ చేసినా, మనం ఐబ్రోస్ ఎంత ఫిల్ చేసినా కొంచెం స్టాండర్డ్గా ఎక్కువసేపు పౌడర్ నిలబడాలి అంటే ఇది ఐబ్రోస్కి వేసే ఇలా మస్కరా టైప్. మస్కరా అంటే ఇక్కడ వేస్తాం కానీ ఇక్కడ వేసేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది అనమాట. దీంతో వేస్తే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, ఏమన్నా ఫంక్షన్లకి వాటికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఉంటుంది అనమాట. అది ఇదేంటో ఇప్పుడు కలర్ బార్ ప్రొడక్ట్స్ ఏదో లాక్మీ వాళ్ళు మస్కరా ఏదో ఇచ్చారనమాట. ప్రొడక్ట్స్ కొన్నప్పుడు ఎక్కువ కొంటే ఫ్రీలో అవి ఇస్తారు కదా, అలా వచ్చింది. నేను ఇది ఎక్కువ యూజ్ చేయలేదు. నెక్స్ట్ హైలైటర్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి. హైలైటర్స్ వచ్చి ఇది షుగర్ది వాడతాను. షేడ్ నెంబర్స్ నేను మెన్షన్ చేస్తాను, మీకు పెడతాను. ఇలా లైట్ కాపర్ అండ్ గోల్డ్ కలర్ షేడ్తో ఉంటుంది హైలైటర్స్. ఇది వాడతాను నేను. ఇవి బ్రషెస్ పెట్టుకోవడానికి ప్యాక్లోనే తీసుకున్నాను కానీ నాకు కబోర్డ్లో పట్టలేదు కాబట్టి 2 కింద వేసేసి ఒకటి బ్రషెస్ కోసం ఒకటి లైనర్స్ కోసం వాడతాను. ఇది కన్సీలర్ బ్రష్. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, ఇది కన్సీలర్ వేసినప్పుడు దీంతో అప్లై చేస్తాను. దీంతో అప్లై చేసి ఇది వాడతాను అనమాట. ఇది ఫౌండేషన్కి వాడతాను, ఇది కన్సీలర్ కోసం యూజ్ చేస్తాను అనమాట. ఇదొకటి పెట్టుకోవచ్చు, 4-5 సార్లు పెట్టుకోవచ్చు. అంటే నేను ఎక్కువ పట్టు చీరలకు కానీ ఇదివరకు తలనీళ్ళలు ఇవ్వకముందు నేను రెగ్యులర్గా వెళ్ళేదాన్ని ఫంక్షన్లకి వాటికి. మా కమ్యూనిటీలో ఉన్న ఫంక్షన్లకి అట్లా బాగా రెగ్యులర్గా అలా వెళ్ళేదన్నప్పుడు ఇది ఎక్కువ వాడేదాన్ని. ఇది చాలా బాగుంటుంది. 225 రూపీస్ అని కానీ వాడుకోవచ్చు. 5 to 6 10 టైమ్స్ అంటారు కానీ 5 to 6 టైమ్స్ ఈజీగా వాడుకోవచ్చు. అంటే మనం ఎక్కువగా కొంచెం బాగా కనబడాలి అన్నప్పుడు మటుకు ఇది యూజ్ చేయండి. లేకపోతే
ఇది డబల్ కోట్ అనమాట మస్కరా. ఇది ఇది వేసి ఒక 2-3 మినిట్స్ ఆగి మళ్ళీ ఇంకొక కోట్, అలా ఇంకొక కోట్ వేస్తే సేమ్ ఇంత థిక్గా కనిపిస్తాయి. ఏంటంటే ఈ థిక్నెస్ ఏమవుతుందంటే కొంచెం మనకు కొంచెం చెమ్మ తగిలేసరికి పడుతుందన్న భయంతో ఇది యూజ్ చేస్తాను ఎక్కువగా. బాగా తెలుసున్న వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఉండే ఫంక్షన్కి వాటి కోసం ఇది వాడతాను, లేకపోతే ఇదే యూజ్ చేస్తాను అనమాట. ఇంకొకటి మెయిన్ మేకప్ చేసుకోవాలంటే చేసుకోవడప్పుడు చేసుకున్న తర్వాత కావాల్సింది ఏంటంటే ఈ క్లాత్. ఈ క్లాత్ నేను ఇది 5 మీటర్లో ఎన్నో తీసుకున్నాను, ఇది మాత్రం మిగిలింది, మిగతా నేను ఇది అయిపోయినాయి అనమాట. ఇది ఏంటంటే మేకప్ వేసిన తర్వాత మనకి చెమట అది పడుతూ ఉంటుంది కదా, జస్ట్ ఇట్లా డిప్ ఇట్లానే అనాలి. చాలా బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది ఈ క్లాత్. ఇది కూడా ఇవి అమ్మే చోట అమ్ముతారు. ఇది కూడా మీటర్ 200 అన్నారు అప్పుడు, మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. ఇది ఒకటి మీరు నా వీడియోలో చూసే ఉంటారు, వీడియోస్ చేసినప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి, బాగున్నాయి ఫ్లవర్స్. ఇది కూడా వచ్చి 200 ఎంత ఉంటుంది ఒక దానికి వచ్చి, లేదా ఒకటి ఈ పీస్ మొత్తం 200 కొన్నాను. 2 సెట్లు కొన్నాను అనమాట. ఇవి నా ఉంటే 2 పిల్లలకి, లేకపోతే నేను అన్నట్టుగా తీసుకున్నాను. ఇది ఒకటి పెడతాను, మీరు చూసే ఉంటారు నా సారీస్ వీడియోలో, ఆర్కి కలెక్షన్స్ దాంట్లో చూసే ఉంటారు. అందులో యూజ్ చేసిన పువ్వులు ఇవే. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా బొట్లు. నేను ఎక్కువైతే ఇది వాడతాను. ఇంకా చాలా ఉంటాయి కానీ చెయ్యాలి. ఈ ఇయర్ రింగ్స్ తీసారనుకో మీకు ఈరోజు ఇవి నా దగ్గర ఉన్నాయి ఏంటని. ఇంకోటి ఏంటంటే మిస్ అయినాయి, కొన్ని మిస్ అయినాయి. ఇదొకటి నాకు చాలా ఇష్టము. హైలైటర్స్ అన్నీ ఉంటాయి, కానీ మా పిల్లలు దీన్ని చించి చాటు చేశారు చాలా రోజుల తర్వాత. చాలా దగ్గరికి ఆల్మోస్ట్ ఇది చాలా రోజులు అవుతుంది. ఇది ఈ కంపెనీది ఇలా ఉంటాయి. నాకు ఇందులో ఈ షేడ్స్ మటుకు చాలా ఇష్టం. చాలా అంటే ఇందులో హైలైటర్స్ ఉంటాయి, షేడ్స్ ఉంటాయి, బాగా అనిపిస్తుంది. పిల్లలు తీయకూడదని చెప్పి దీనికి ప్లాస్టర్లు కూడా వేసేసాను, ప్లాస్టర్లు కూడా పీకేశారు. ఇవైతే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఉంటుందని నేను అనుకుంటాను, ఎందుకంటే మా ఇంట్లో చూస్తున్నా కదా. లాస్ట్ ఇదొకటి నా దగ్గర అది కూడా ఉండాలి, అది ఎక్కడ పెట్టాను కనిపించలేదు. ఇదొకటి ఫిక్సింగ్ స్ప్రే, డర్మా కలర్ వాళ్ళదే. ఇదొకటి ఫిక్సింగ్ స్ప్రే బాగుంటుంది, లైట్గా స్ప్రే చేస్తూ ఉండాలి. ఇందులోనే మళ్ళీ ఇంకొకటి ఉంటుంది హెయిర్ ఫిక్సింగ్ అనేది. మనం ఎక్కువసేపు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు హెయిర్ నాకు, ఎందుకంటే మీరు చూసే ఉంటే చాలా మందికి హెయిర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక థిక్నెస్ ఉంటుంది. నా తల ఏంటంటే ఇక్కడ చిన్న బేబీ హెయిర్లా ఉంటుంది అనమాట. అవి ఏమవుతాయంటే కొంచెంసేపు అడ్డు వస్తూ ఉంటాయి. అందుకే ఒకసారి నేను ఫిక్సింగ్ స్ప్రేని కోమ్కి స్ప్రే చేసి దాన్ని ఇట్లా కోమ్ చేస్తే ఇంకా అట్లానే ఉంటుంది. దానికోసం నేను అది వాడతాను. ఇయ్యాలంటే బోల్డ్ ఉన్నాయి, కానీ మెయిన్ నాకు అవసరమని చూసిన కొనాలనిపిస్తుంది. నాకు కొన్న దగ్గర నుంచి నాకు నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈ కంపెనీ మాయిశ్చరైజర్ అయితే రికమెండ్ చేస్తాను. ఇది ఎంత ప్రైస్ ఉంది, దీని ప్రైస్ ఎంత ఉందో కూడా నేను మర్చిపోయాను, చూసి లింకులు పెడతాను. నేను ఇవి అమెజాన్లోనే తీసుకున్నా. ఫస్ట్ ఇది ఫేస్ వాష్ ఆర్డర్ చేశాను, విటమిన్ ఈ ఉంది ఇందులో. ఇది తీసుకున్నా, ఇది అయిపోయింది. ఇది కూడా ఇందులో గాలి ఒకటే ఉంది, ఇది అయిపోయింది. ఇది ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఇది తీసుకున్నా. తర్వాత ఇది ఇలా వచ్చింది ప్యాకింగ్, బాగుంది, స్మెల్ చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇది 2011 కూడా కాదు, 2011
మా పెద్ద పాప పుట్టిన దగ్గర నుంచి కూడా మాయిశ్చరైజర్ ఇదే, పిల్లలకు కూడా నేను ఇదే అప్లై చేస్తాను. మా చిన్నమ్మాయికి అయితే నేను రాసినా రాకపోయినా పొద్దున్న లేచి స్నానం అవగానే ఇదైతే కంపల్సరీ అప్లై చేస్తాను. దానికోసమైనా తెప్పిస్తాను. లిప్ బామ్, ఇదొకటి లిప్ బామ్ బాగుంటుంది. ఇదొకటి క్యాండీ, అదేంటో బాగుంటుంది. ఇదొకటి స్మెల్. లిప్ బామ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. ఇదేమో మా పిల్లల కోసం తీసుకున్నాను. వాళ్ళకి కాటికి పెడితే బాగుంటాయి వాళ్ళ కళ్ళు. నాకు బాగోవు, కానీ కాటికి పెడితే ఇది బాగుంటుంది అనమాట. లాక్మీ జెల్. మళ్ళీ దీన్ని నీట్గా తుడిచి నీట్గా ప్యాక్ చేసి పెడతా. ఇంకోటి ఏంటంటే ఇదొక్కటి లాస్ట్ ఏదైనా ఫంక్షన్, డైలీ నేను ఇది అప్లై చేయను, కానీ డైలీ అప్లై చేస్తే ఇది మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ రేట్ అని చెప్పి నేను డైలీ అప్లై చేయను. ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినా, మేకప్ చేసినా, లేదా ఎక్కువసేపు ఎక్కడైనా బయట ఎండలో తిరిగి వచ్చి టైట్ అయిపోయాము అనిపించినప్పుడు మటుకు ఇది కొంచెం గాజు పిల్లల డ్రాప్స్ ఉంటాయి కదా, మంచి పిల్లలకి ఉంటాయి కదా, ఫేస్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 డ్రాప్స్ చేతులు ఇలాగేసుకొని ఇది అప్లై చేసి పడుకుంటాను. అంటే అప్పుడు ఆ రోజుకి ఏమైనా డ్యామేజ్ అయితే మటుకు ఫేస్ కొంచెం స్మెల్ అయితే భలే ఉంటుంది అబ్బా. ఇది ఈ కంపెనీది అయితే బాగుంది. ఇది ఒకటి అప్లై చేసి పడుకుంటాను. ఇది డైలీ అప్లై చేసామంటే, నేను రాసుకున్నానంటే ఆల్మోస్ట్ ట్వింకిల్ యాపిల్ కూడా వచ్చేస్తారు. బాగుంటుంది పంపింగ్. ఇంకా కలర్స్, నెయిల్ పాలిష్ అంటారా, మనకు నచ్చిన కలర్ తీసుకుంటాం. నేనైతే ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి తీసుకుంటాను. వేసిన కలరే మళ్ళీ వేయకుండా ఈ మన నైకాలోని, బిగ్ బాస్కెట్లోని వాటిలోని ఆఫర్లు పెడతా ఉంటాడు, వాటిలో తీసుకుంటా ఉంటాను. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను. నా కబోర్డ్లో ఏంటంటే ఇది మొత్తం ఒకటే బాగుంటుంది. నా ఆయన చూపిస్తాను. బాగుంటుంది సౌండ్. చూసారా, ప్యాక్ కంపెనీది బాగా అనిపిస్తుంది. ఇదొకటి ఇది ఫుల్ బాక్స్ పట్టడం లేదనమాట నా ఈ ప్రోడక్ట్స్ పెట్టే దాంట్లో. అందుకనేసి నేను రెండింటి కింద డివైడ్ చేసుకుని ఇలా యూజ్ చేసుకుంటాను దీన్ని. ఇప్పుడు ట్వింకిల్ యాపిల్ వచ్చారంటే అవి తీసుకొని ఇవి తీసుకొని, ఆడపిల్లలు ఉంటే ఆల్మోస్ట్ అంతే కదా. మన చిన్నప్పుడు ఇది రాసుకోకూడదు, అది రాసుకోకూడదు అని అన్నారు, కానీ రాసుకోకపోవడమే మంచిది. కానీ ఈ పిల్లలకి మనం చెడు అని చెప్పకూడదు. ఇది చేస్తే ఇలా ఉంటుంది రిజల్ట్స్ అని చెప్పాలి, కానీ అమ్మ ఇది మంచిది కాదు, మరి మంచిది కాదన్నప్పుడు నువ్వెందుకు వాడుతున్నావు అని అడిగే రోజులు ఇది పిల్లలు. అవునా కదా. అది రాసుకుంటే ఏమవుతుంది. అది ఇంకొక లిప్స్టిక్ ఇలాంటిది మా అమ్మాయి ఎక్కడో దాచేసుకుంది తన కబోర్డ్లో. పఫ్లు అయిపోయినాయా. ఇదైతే నా షేడ్ అయితే వచ్చి D5 అని ఉండేది నా షేడ్. ఇక్కడ అండర్ ఇది కవర్ చేసేది మటుకు 30 అని ఉండేది. D30 అని 32 మధ్యలో ఉంటుంది అనమాట నెంబరు. ఇక్కడ ఉంటుంది, చెప్పేస్తాను ఇందులో కూడా, ఎందుకంటే ఇవి ఆల్రెడీ యూజ్ చేస్తాను కాబట్టి. D5 వచ్చి ఫేస్కి యూజ్ చేస్తాను. D32, 31, 34 కూడా ఇంచుమించు ఆరెంజ్ షేడ్లోనే ఉంటుంది ఆ షేడ్. ఇది నోస్ కటర్ షేడ్ ఏముండదో ఉంటుందా. D70 దీని మీద ఉన్నది. దీని కింద ఇలాంటి బౌల్ ఇదే ఉంటుంది, పీకేసారు. నేను ఎవరికైనా మేకప్ చేసేలోపు ఈలోపు నా పక్కన ఉన్నారంటే ఆల్మోస్ట్ వాటి సంగతి అంతా గోవిందా అయిపోయినట్టే. వీళ్ళు పక్కన ఉన్నారంటే ఇంక ఇవి ఏంటంటే రీసెంట్గా తీసుకున్న జ్యువెలరీ అనమాట. ఇది బాగున్నాయా.
రీసెంట్గా తెలుస్తుందా, రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇవి దుద్దుల టైపు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాగా గోల్డ్ టైప్లో జ్యువెలరీస్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఇదివరకు నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, శారీస్ ఇవన్నీ స్టాల్స్ పెట్టేదాన్ని అనమాట. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాటిలన్నిటికీ రెస్ట్ ఇచ్చి ఇదివరకు నేను కుట్టిన బ్లౌజెస్ దగ్గర నుంచి, డ్రెస్సుల దగ్గర నుంచి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ స్టాల్స్ పెట్టేదాన్ని. ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టాను. ఇవి ఎక్కడ తీసుకున్నానని చెప్తాను. జస్ట్ ఇది ఒక్కొక్కటి నేను ఇప్పటి వరకు మీకు చూపించిన 50 రూపీసే, ఎక్కువ కూడా కాదు. వీటి ప్రైస్ 50 రూపీస్. నేను యూజ్ చేసి మళ్ళీ ఇలాగ పెడుతున్నాను. ఇది కూడా 50 రూపీస్. ఇది కూడా 50. చెప్పుకుంటూ పోతే అన్ని ఇంకా చెప్పను వీటి రేట్లు. ఇవన్నీ 50 రూపీస్ అనమాట. ఇది అతుక్కుపోయింది రావడంలో. ఇవన్నీ ఈ జ్యువెలరీ మొత్తం 50 రూపీస్ అనమాట. సారీ, డబల్ స్టెప్. ఇందాక గ్రీన్ చూపించాను కదా, గ్రీన్లోనే ఇది ఒకటి పింక్. ఎందుకంటే ఇప్పుడు ట్వింగిల్ పెట్టుకుంటే యాపిల్ కూడా ఏడుస్తుంది. ఇది ఒకటి మిస్ అయిపోయింది, ఈ చెవులి ఒకటి మిస్ అయిపోయింది. అడిగాను మళ్ళీ సేమ్ ఉంటే తీసి పెట్టండి అక్క అని. తీసి పెడతాను. ఇది ఒకటి. అమ్మయ్య, ఇయర్ రింగ్స్ అయిపోయినాయి. ఇయర్ రింగ్స్ మీకు చూపించినవి అన్నీ కూడా ఇప్పటివరకు చూపించినవి 50 రూపీసే. ఇవన్నీ కూడా నేను క్వీన్ చాయిస్లో కొన్నాను. క్వీన్ చాయిస్లో నేను వెళ్ళి కొనలేదు, కానీ ఆర్డర్ చేస్తే అందరికి కొరియర్లో వస్తాయి. నాకు ఏంటంటే షాప్ ఓనర్ గారే % డెలివరీ చేశారు. క్వీన్ చాయిస్ మీకు తెలిసే ఉండదు. క్వీన్ చాయిస్ అంటే ఎవరిది అనేది ఒకలక్క దగ్గర తీసుకున్నాను. మన ఒకలక్క వచ్చారు కదా హైదరాబాద్, అప్పుడు చెప్పాను అనమాట నాకు తీసుకురాక. ఏంటంటే ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకురా. ఇంకోటి ఏంటంటే నా వీడియోస్కి పుష్ప బ్లాగ్స్ ఇన్ తెలుగు ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ ఇవే ఉంటాయి. డ్రెస్సుల కోసము, మేకప్ కోసము, వీటి కోసమే ఉంటాయి. మా ఒక్కొక్క దానికి ఉపయోగపడతాయి. తెమ్మంటే అన్నీ తెచ్చి ఇచ్చింది నాకు అనమాట. ఇలా ఉన్నాయి ఇయర్ రింగ్స్. అయితే నాకైతే ఆల్మోస్ట్ ఇది కూడా 50 రూపీస్. మీరు ఇది ఒక వీడియోలో పెట్టాను కూడా, మన ట్రోల్స్ బై పుష్ప దాంట్లో, ట్రోల్స్ 2 బై పుష్ప దాంట్లో కూడా నేను యూజ్ చేశాను. ఇందులో 2. మీకు ఎవరికైనా కావాలన్నా కానీ ఒకలక్కని కనుక్కోండి. ఏదంటే 50 రూపీస్. బాగున్నాయి. రెగ్యులర్ కానీ మన వీడియో పర్పస్ కానీ బాగుంటాయి. అందుకని ఒకలక్క దగ్గర నేను కొనుక్కున్నాను. కానీ ఇది ఎలా మిస్ అయిందో, ఒకటి మిస్ అయింది. చెప్పాను అక్క దగ్గర ఇంకొక పీస్ కూడా ఉంది. ఆ పీస్ కూడా నాకు పక్కకు పెట్టాక ఈసారి నేను గుంటూరు వచ్చినా కానీ, నువ్వు హైదరాబాద్ వచ్చినా కానీ, లేదా నా ఆర్డర్ పెట్టినా కానీ అందులో పంపిద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇయే ఫ్రెండ్స్. అమ్మయ్యా అయిపోయింది. ఇవే నా మేకప్ ప్రోడక్ట్స్. నా ఫేవరెట్ ఏది అని అడగండి. ఎందుకంటే ఇవన్నీ నా ఇష్టమే. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక చీర కట్టుకుంటే ఒకలా రెడీ అవుతాం, డ్రెస్ వేసుకుంటే ఒకలా రెడీ అవుతాం, జీన్స్ వేసుకుంటే ఒకలా రెడీ అవుతాం. అదే ఒక్కొక్క అకేషన్ బట్టి ఒక్కొక్కలా రెడీ ఎలా అవుతామో అలా తీసుకున్నాను. ఒక 500లో 1000 రూపీస్లో కూడా ఉన్నాయి. కానీ అవన్నీ వేసుకుంటే తర్వాత మళ్ళీ మనమే బాధపడాలి. ఎందుకంటే కేర్ తీసుకోవాలి. తర్వాత మేకప్ రిమూవ్ చేసిన తర్వాత క్లీనప్ చేసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇవన్నీ చేయాలి.
ఫంక్షన్కి వెళ్ళొచ్చు అంటే అన్ని చేసే ఓపికే ఉండదు మనకి. ఏముంది ఇప్పుడు ఇది 2000 చేంజ్ ఎంతో ఉంటుంది, తీసుకుంటే పనికి వస్తుంది కదా, నాకు సెల్ఫ్ కోసమే కదా అని చెప్పి 4 ప్రోడక్ట్స్ తీసుకునే కంటే ఒకటే తీసుకోవడం బెటర్ కదా అని చెప్పి అట్లా నేను మనీని ఏమంటారు సర్దుకుని తీసుకున్నాను. ఇదంతా ఒక్కోసారి నైకాల ఆఫర్ పెట్టినప్పుడు తీసుకుంటాను. ఏంటంటే మన షేడ్స్ గుర్తు పెట్టుకోవాలి అంతే. మన ఫేస్కి రెగ్యులర్గా మనం ఏది యూజ్ చేస్తున్నాం సెల్ఫ్గా అనుకున్నప్పుడు షేడ్స్ గుర్తు పెట్టుకుంటే ఇది ఒకటి ఏంటంటే ఫౌండేషన్ ఒకటి, ఇది ఒకటి. ఫిక్సింగ్ పౌడర్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే మొత్తం మేకప్ వేసిన తర్వాత ఫస్ట్ ఇవి నేను కోర్స్ చేసేటప్పుడు మేకప్ అంతా వేసుకున్నాక బాగా రెడీ చేసేవారు. రెడీ చేసిన తర్వాత ఇక్కడ అద్దేసేవారు. నేను అనుకునేదాన్ని వీళ్ళు తుడుస్తారా, ఇది పోతుందా, మొత్తం ఇంత అందంగా రెడీ చేసి మళ్ళీ ఇంత తెల్లగా సున్నంలాగా వేసారు ఏంటి అని. అది వేసిన ఒక 3-4 మినిట్స్కి మళ్ళీ ఒక బ్రష్ తీసి ఇట్లా లైట్గా చేస్తారు. చేయడం వలన ఏంటంటే ఎక్కువసేపు ఉంటుంది, స్వెట్ అనేది రాదు ఎక్కువగా. వచ్చినా కానీ ఇలాంటి క్లాత్ వాడమని చెప్తారు. ఎందుకంటే నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉంది. నేను ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గరే నేను ట్రైన్ అయ్యాను అనమాట. మనకి ఇందులో కూడా ఉంటుంది ఏంటంటారు ఇన్స్టాలో కూడా వాళ్ళది ఉంది అనమాట. వాళ్ళు ఇలాగే నేర్పుతారు, ఆన్లైన్లో నేర్పుతారు, ఆఫ్లైన్లో కూడా నేర్పుతారు. నేను బ్యూటీ కోర్స్ చేసినప్పుడు ఫస్ట్ నేను టైలరింగ్ కోర్స్ చేశాను. అందులో 100కి 93 మార్క్స్ వచ్చినాయి. బ్యూటీలో అయితే 91 మార్క్స్. అంటే బ్యూటీ ఇది కాదు, పార్లర్ కోర్స్ చేసినప్పుడు. తర్వాత ఇవి బేకింగ్ క్లాసెస్లో అయితే 100కి చెప్పక్కర్లేదు, మీకు బేకింగ్ కూడా చూపించాను అనుకుంటా కదా. ఏంటంటే ఇప్పుడు చేసే అంత టైం లేదు కాబట్టి నేను చేయట్లేదు. బేకింగ్ క్లాసెస్ మాకు ఎవ్రీ మంత్ అపార్ట్మెంట్లో స్టాల్స్ పెడతాం అనమాట పిల్లల కోసం. అలా నేను ఇదివరకు ట్రైన్ చేసేదాన్ని పిల్లల్ని కూడా, బేకింగ్ పిల్లలనే కాదు బేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ. అలా నేను చదువుకోకపోయినా ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు చదువే కావాలి అని అదైతే నేను అనుకోలేదు. చదువుతోనే వీటన్నిటికీ ముడిపడి ఉంటుంది, వీటి పేరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది అమ్మ, ఇది ఏంటి, దేనికోసం ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు చెప్తారు క్లియర్గా, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. ఇంకో ప్రోడక్ట్ 2 కలిపి కంపేర్ చేసి చూసినప్పుడు తెలిసిపోతుంది. చాలామంది అనుకుంటారు చదువుకుపోయినా ఇలా ఇంత బాగా చేస్తుంది, గొప్ప కాదు, డప్పు కూడా కాదు, ఇంతలా ఉంది, ఇంతలా చేసుకుంటుంది అని. చేసుకోవాలి కదా. పిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే నాకు 2 ఆడపిల్లలు అవడం వలన రేపనే రోజు వాళ్ళకి నేను నేర్పించాలి. ఇలా రెడీ అవ్వండి, ఇలా ఉండండి, ఇట్లా చేయండి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనం బేకరీకి వెళ్ళాలంటే మినిమం 200-300 2 పిల్లల్ని తీసుకెళ్తే ఆ 300తో మెటీరియల్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే 4-5 సార్లు చేసుకోవచ్చు. పఫ్ల దగ్గర నుంచి కేక్లు అని. అట్లా నేను ఈ కొల్లూరుకి షిఫ్ట్ అవ్వకముందు సిటీలో ఉన్నప్పుడే నేను నేర్చుకున్నాను. ఇలా ఒక్కొక్క కోర్సు కంప్లీట్ చేసి ఒక గృహిణిగా నా వంతు బాధ్యత ఇంట్లో ఎంత మటుకు డబ్బులు సేవ్ చేయవచ్చు, బయట ఎక్కువ ఖర్చు పెట్టకుండా అనే దాని మీద నేను ఫస్ట్ నుంచి ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాను. ఆ బడ్జెట్ ప్లాన్ ప్రకారమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే వీడియో బోర్ కొట్టించి అనుకోద్దు. వీటి లింక్స్ అడిగితే మటుకు నేను పెడతాను. ఇవే నా మేకప్. రేపు సండే కదా, మండే రోజు మీకు వీడియో వస్తుంది మేకప్ ఎట్లా చేసుకోవాలి అనే దాని ఉంది. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే కృష్ణ గారి నెంబర్ ఇస్తాను. ఎందుకంటే ఫిలిం వాళ్ళందరికీ ఆయనే చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ షాప్లో దొరుకుతూ ఉంటుంది. ఆయన నెంబర్ ఇవ్వచ్చు, ఆయన్నే అడుగుతాను, ఇమ్మంటే ఇచ్చేస్తాను మీకు నెంబరు. అదే అబ్బా, ఎందుకంటే మీకు ఇవన్నీ ఎలా తెలుసా అంటే మాది కూడా ఒక సెమీ సంబంధించిన ఫ్యామిలీనే. నేను యాడ్ చేశానా లేదా అనేది కాదు. ఆడవాళ్ళు అనేసరికి చీర ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో అలాగే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తీసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు.
ఎక్కడ దొరుకుతాయి ఏంటి అంటే మీకు షాపు నేను రెగ్యులర్గా వెళ్తాను వాళ్ళ షాప్కి, ఎప్పుడు నేను షూట్ చేయను ఎందుకంటే బాగా తెలుసున్న వాళ్ళు కాబట్టి నేను ఎప్పుడు అంత చనువుగా వీడియో తీసుకుంటా అని అడగలేదు. తీయమంటే మీకోసం నేను తీసి పెడతాను. రేపు ఏప్రిల్ 14th మా మూవీ కొబ్బరికాయ కొడుతున్నాం, అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎవరెవరో యాక్ట్ చేస్తున్నారు మా మూవీలో అనేది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇదే పుష్ప మేకప్ గోలా, బాగుంది కదా. ఇవన్నీ ఉంటేనా మేకప్ అవుతాయా అని కాదు, ఉంటే ఇంకా బాగా అవుతాయి, అంతే తేడా. చూసే కళ్ళల్లోనే ఉంది కదా. అయిపోయింది.